హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా బాగున్నారంట. ఈరోజు అయితే కృష్ణాష్టమి, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మా మమ్మీ అయితే కృష్ణులకి రెడీ చేస్తుంది. కృష్ణుడు గెటప్ చేస్తుంది. చిన్న కృష్ణుడు ఈరోజు కృష్ణాష్టమి కదా. చిన్న కృష్ణుడు పెద్ద కృష్ణుడు కావాలా? ఓకే చిన్న కృష్ణుడు కదా. చేద్దాము చేద్దామంటే చేద్దాము, లేకపోతే నీవద్దు. మనం తాత అయితే గుడ్ బాయ్. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇప్పుడు పారాని కలుపుతున్నా నేనైతే. మమ్మీ పారాని ఎందుకు? నీకు కృష్ణుని రెడీ చేస్తున్నా కదా, అందుకనే కాళ్ళకి చేతులకి గోరెంటాకు పెట్టినట్టు రెడ్గా పెడతా, బాగుంటుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను నీకు బొట్లు పెడుతున్నాను చిలకంతో, వైట్ చిలకంతో యూలాగా పెట్టి మధ్యలో మెరూన్ చిలకంతో ఒక గీతలాగా పెట్టిన అనమాట. కృష్ణుడి నామం, కృష్ణుడి బొట్టు చుట్టూ ఏమో రెడ్ చిలకంతో డాట్స్ పెట్టి దాని చుట్టూ వైట్ చిలకంతో డాట్స్ పెడుతున్నా అనమాట. అలా బాగుంటుంది చూడడానికి. ఓకేనా?
బుగ్గకు చుక్క పెడుతున్నా కాటుకతోని పెట్టి దాని చుట్టూ వైట్ డాట్స్, వైట్ తిలకంతోని డాట్స్ పెడుతున్నా. బుగ్గ చుక్క పెట్టిన అనమాట. నెక్స్ట్ అయితే ఫోల్డర్ వేస్తున్నా, కాటుక జడిపోకుండా ఉండడానికి ఫోల్డర్ వేసా. మెడలో పూసల చైన్స్ వేసా, అంటే చూడనికి లుక్ బాగుంటుందని చెప్పి పూసలు వేసిన అనమాట. ఇప్పుడైతే నీకు ఇయర్ రింగ్స్ లేవని చెప్పి స్టిక్కర్స్ ఉంటే వైట్ స్టోన్ రౌండ్ స్టిక్కర్స్ ఉంటే ఇయర్ రింగ్స్ లాగా బాగుంటాయని 2 చెవులకు పెట్టేసిన అనమాట. నేనైతే చాలా బాగుంది. లిప్స్టిక్, ఇప్పుడైతే లిప్స్టిక్ పెడుతున్నా. లిప్స్ కొంచెం రెడ్గా కనిపిస్తుంది కదా, మేకప్ వేసుకున్నప్పుడు లిప్స్ కూడా రెడ్గా ఉండాలి కదా, అందుకోసం నేనైతే లిప్స్టిక్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేనైతే 2 చేతులకి 2 వంకీలు కడుతున్నాను అనమాట. నా దగ్గర అయితే స్టోన్స్ ఒకటి ఉంటే దాంతో థ్రెడ్ పెట్టి చేసి కడుతున్నాను. ఇంకో హ్యాండ్కి కూడా వేరే తయారు చేశాను, అది కడుతున్నాను అనమాట. 2 చేతులకి 2 వంకీలాగా కడుతున్నాను. మొత్తానికైతే కృష్ణుని రెడీ చేసేస్తున్నాను. మా అమ్ములు మాత్రం సతాయిస్తుంది అనుకున్నా, పర్లేదు బాగానే సహకరించింది. ఇప్పుడైతే నేను కిరీటం పెడుతున్నాను. కృష్ణుడికి కిరీటం అందంగా ఉంటుంది కదా, అందుకోసమని నేనైతే కిరీటం పెడుతున్నాను మా అమ్ములకి. అని ఏం చేస్తున్నానా అని సైలెంట్గా అయిపోయింది. కిరీటం పెట్టేసా. మొత్తానికైతే చూడండి చిన్న కృష్ణుడు రెడీ అయిపోయాడు. మొత్తానికైతే ఫైనల్ అవుట్లుక్ ఇలా ఉంది. మా చిన్ని కన్నయ్య చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే నాకు నచ్చిన విధంగా చిన్ని కృష్ణుని తయారు చేశాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఓకే, బాయ్ బాయ్.